నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు దుబాయ్లో గత 20 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ చార్టర్డ్ అకౌంటెంట్గా అండ్ బిజినెస్ మ్యాన్గా రాణిస్తున్నటువంటి సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ బిజినెస్ మ్యాన్ బలరాం రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బలరాం రెడ్డి గారు. నమస్తే విష్ణు గారు. సార్ బలరాం రెడ్డి గారు, దుబాయ్లో గోల్డ్ విషయానికి వస్తే రెగ్యులర్గా ఇక్కడ మనం వార్తల్లో వింటుంటాం, దుబాయ్ నుంచి వస్తున్న మహిళ దగ్గర ఎయిర్పోర్ట్లో 2 కేజీలు బంగారం పట్టుకున్నారు, దుబాయ్ నుంచి వస్తున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర 1 కేజీ బంగారం పట్టుకున్నారంటూ కనీసం రోజులో ఒక్కసారైనా ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ మనం ఇక్కడ ఇండియాలో వింటుంటాం కదా. సో ఎందుకు అంత పెద్ద మొత్తంలో దుబాయ్ నుంచి ఇక్కడికి గోల్డ్ తీసుకొస్తుంటారు? అసలు దుబాయ్ నుంచి ఎంత గోల్డ్ కొనుక్కొని ఇండియాకి రావచ్చు అంటారు? సో గోల్డ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఈ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయో చెప్పగలరు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. షూర్ విష్ణు గారు, మంచి ప్రశ్న అండి ఇది. మనం చాలా సార్లు ఈ న్యూస్ వింటుంటాం మీరు చెప్పినట్టుగా. సో ఇది చాలా వరకు ఇంపార్టెంట్. ఎంతవరకు తీయవచ్చు, ఎంతవరకు తీసుకురావచ్చు, ఇట్లాంటివన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఫస్ట్ మనం ఎందుకోసం తీసుకొస్తారు అని ఆలోచిస్తే కనుక, దుబాయ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కనుక అక్కడ మనకు దొరికే ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఏది ఉంటుందో వాళ్ళు చెప్పిన ప్యూరిటీ ప్రకారం అక్కడ ఉంటుంది. గోల్డ్ పర్సంటేజ్, కాపర్ పర్సంటేజ్, గోల్డ్ పర్సంటేజ్ ఎంతైతే ఉండాలో ఆ నిష్పత్తిలో ఉంటుంది. అంటే మనకు క్వాలిటీ ఆఫ్ గోల్డ్ అనేది బెటర్గా దొరుకుతుంది. అందుకని చెప్పేసి అది ఒక దుబాయ్ని ఒక గోల్డ్ హబ్ లాగా ఫర్ ద రీజన్ లాగా కన్సిడర్ చేస్తారు. మనకి ఆ 24 క్యారెట్స్ గోల్డ్ కానీ లేదా ఆర్నమెంట్స్లో కూడా 22 క్యారెట్స్ కానీ 18 క్యారెట్స్ కానీ ఆర్నమెంట్స్ చూస్తే కనుక దానిలో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్ మిక్స్ అండ్ కాపర్ అనేది ఉంటుంది. ఆ లెక్క ప్రకారం కరెక్ట్గా ఉంటుంది. ఆ కాంబినేషన్ రేషియో కరెక్ట్గా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఉంటుంది. దానిలో అంటే దుబాయ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా పర్టికులర్ అనమాట. మీరు ఎంతైతే ఉండాలో అంతే ఉంచాలి. గోల్డ్ రేషియో తక్కువ చేసి కాపర్ మిక్స్ ఎక్కువ ఉండడం అట్లాంటివి చేస్తే వాళ్ళు కంపెనీ క్లోజ్ చేసేసి పెద్ద పెనాల్టీస్ చేస్తారు అనమాట. సో చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి మనకు ఆ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్ కానీ బాగా దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏదైతే మేక్ ఉంటుందో అంటే ఆ చేసే విధానం కానీ చేసే ప్లేస్, సింగపూర్ మేక్, అట్లాంటి ఇంకా మలేషియన్ మేక్ అని, ఇంకా లోకల్ మేక్ అని ఇట్లా ఉంటాయి వేరియస్ కంట్రీస్వి. సో ఆ డిజైన్స్ కానీ ఆ మేక్ ఆ క్వాలిటీ కానీ బెటర్గా దొరుకుతుంది మనకు అక్కడ. సో క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ఆర్ ఆర్నమెంట్స్ రేషియో చూసుకుంటే అది ఆ మేక్ అనేది డిజైన్స్ కానీ ఆ వెరైటీ కానీ ఎక్కువ దొరుకుతుంది, బెటర్గా ఉంటాయి అక్కడ. అందుకని చెప్పి చాలామంది దుబాయ్ గోల్డ్ కానీ దుబాయ్ ఆర్నమెంట్స్ కానీ ప్రిఫర్ చేస్తారు. అదే రకంగా మనకి రేట్ వైజ్ చూస్తే కనుక దుబాయ్లో కొంచెం తక్కువ రేట్లు దొరుకుతుంది మనకు ఇండియాతో పోలిస్తే. ఎందుకంటే అక్కడ మనకి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో ఒక గ్రాము ధర 5,900 6,000 రూపాయలు ఉంది అనుకుంటే 22 క్యారెట్స్. సో అక్కడ ఎంత ఉంటుంది 22 క్యారెట్స్ ఒక గ్రాము ధర? అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఎన్ని వందల రూపాయలు ఉంటుంది? మనకు ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే కనుక ఇప్పుడు 8 to 10% అంటే మనకు ఒక తులం తీసుకుంటే 10 గ్రాములు తీసుకుంటే కనుక ఒక 4,000 నుంచి 5,000 వరకు తేడా ఉంటుంది ఒక తులంలో. కొన్నిసార్లు అది వేరీ అవుతుంది, కానీ మనకి ఏంటంటే అరౌండ్ అట్లీస్ట్ మనకి 4,000 3,000 నుంచి 4,000 అయితే ఈజీగా వస్తుంది డిఫరెన్స్. సో అదొక మనకి తేడాగా గమనించవచ్చు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్నమెంట్స్కి మనకి 5% VAT GST లాగా అక్కడ పడుతుంది. అది అక్కడ ఉన్న రెసిడెంట్స్కి అయితే కనుక ఛార్జ్ చేస్తారు. అదే బయట నుంచి మన టూరిస్ట్ లాగా వచ్చిన వాళ్ళకి ఎవరికైతే ఉంటారో విజిటర్స్, టూరిజం మీద వెళ్ళిన వాళ్ళకి దాంట్లో 5% ఛార్జ్ చేసినప్పటికి కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్లో దాంట్లో నుంచి చాలా వరకు వాపస్ వస్తుంది, రిటర్న్ వస్తుంది, రీఫండ్ చేస్తారు. VAT అనేది మనకు రీఫండ్ చేస్తారు. సో మనకు ఆల్మోస్ట్ ఆ ట్యాక్స్ పడనట్టే లెక్క. 85% వరకు ఆ ట్యాక్స్ అమౌంట్లో మనకి రీఫండ్ చేస్తారు. సో ఈ 3,000 వరకు 3,500 వరకు మనకి ఏదైతే ఆ రేట్ డిఫరెన్స్ ఉందో అది మనకి వస్తుంది, రిటర్న్ రీఫండ్ వస్తుంది అది. కాబట్టి ఆ రేట్ డిఫరెన్స్ ఒకటి, అవైలబిలిటీ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఒకటి, ఇంకోటి క్వాలిటీ ఆ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ అనేది ఒకటి. ఇవి 3 కారణాల వల్ల చాలా మంది దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. సో రెండో విషయం ఏంటంటే మనం ఎంతవరకు లీగల్గా తీసుకురావచ్చు, టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు ఎంత తీసుకురావచ్చు అనేది అదొక ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్న రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఐడియా లేకుండా కొంతమంది ఇబ్బందులు పడతారు. సో ఇప్పుడున్న ప్రజెంట్గా ఉన్న రూల్స్ ప్రకారం ఇండియాలో ఏంటంటే కనుక మనకు ఒకవేళ మెన్ అంటే మగవాళ్ళు అయితే కనుక ఒక 50,000 రూపీస్ వరకు మనం క్యారీ చేయొచ్చు. 50,000 వర్త్ ఉన్న ఆర్నమెంట్ కానీ
24 క్యారెట్స్ గోల్డ్ కానీ మనం క్యారీ చేయొచ్చు. అదే మహిళలు అయితే కనుక, ఆడవాళ్ళు అయితే కనుక ₹1,00,000 వరకు క్యారీ చేయొచ్చు. మ్యాక్సిమం లిమిట్ మగవాళ్ళకైతే కనుక 50,000 రూపాయల వర్త్ది, ఆడవాళ్ళకైతే కనుక ₹1,00,000 వర్త్ వరకు తీసుకొని రావచ్చు. అది లీగల్గా రూల్స్ ప్రకారం తీసుకురావచ్చు. దుబాయ్లో మనకి ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎందుకంటే వాళ్ళకి అది బెనిఫిషియల్ కాబట్టి వాళ్ళకి అట్లాంటివి ఏం లేవు. బట్ మనకి ఇండియాలో కస్టమ్స్ రూల్స్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే ఇంత 50,000 వర్త్ గోల్డ్ ఆర్ జ్యువెలరీ ఏదైనా మనం తీసుకురావచ్చు. ₹1,00,000 వరకు అయితే కనుక ఆడవాళ్ళకి, 50,000 వరకు మగవాళ్ళకి. ఇంకొక కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటంటే మనం వెళ్ళేప్పుడు జనరల్గా అయితే కనుక వెళ్ళేప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ కొంత గోల్డ్ క్యారీ చేస్తుంటాం. ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి, గర్ల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ జ్యువెలరీ ఐడియల్గా ఏంటంటే రూల్స్ ప్రకారం మనం వెళ్ళేప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేయాలి కస్టమ్స్ వాళ్ళకి, ఇవి తీసుకెళ్తున్నాం, ఏమేమి క్యారీ చేస్తున్నాం, ఎంత విలువైన వస్తువులు తీసుకెళ్తున్నాం అనేది మనం చెప్పి వెళ్తే మనకి రిటర్న్ వచ్చేప్పుడు దాన్ని ఆల్రెడీ ఎక్స్క్లూడ్ చేస్తారు, దాన్ని మైనస్ చేసేస్తారు. మొత్తం మీరు అక్కడ నుంచి తీసుకొచ్చిన కంప్లైంట్ ఏమి ఉండదు. ఆ క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఉంటుంది. ఇలా చెప్పి వెళ్తే వచ్చేప్పుడు దాన్ని తీసేసి మిగతా మీరు ఎక్స్ట్రా ఏదైతే కొనుక్కొస్తున్నారో దాన్ని మాత్రమే చూసి దాని విలువ ఎంత అనేది చూస్తారన్నమాట. చూసి దాని ప్రకారం మనము విత్ ఇన్ ద లిమిట్స్ తీసుకొచ్చామా, ఎక్సెస్ తీసుకొస్తే అడిషనల్గా మనం ఎంత పేమెంట్ చేయాలి అనేది మనకు కంప్లీట్ చేసి చెప్తారు. సో అది లీగల్ వే ఆఫ్ డూయింగ్ అండ్ దట్ ఈస్ ద సేఫెస్ట్ వే ఆఫ్ డూయింగ్ అండి. రైట్. సో అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విషయానికి వస్తే అక్కడ చాలా తక్కువ ధరకే లభిస్తాయంటే కూడా చాలామంది అంటే టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు ఈ ల్యాప్టాప్స్ అవన్నీ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు కాబట్టి సో ఈ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది ఎస్పెషల్లీ గ్యాడ్జెట్స్కి సంబంధించి? సో ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది. చాలా వరకు గోల్డ్ అంటే ఆడవాళ్ళకి మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గ్యాడ్జెట్స్ కానీ ఇవన్నీ మగవాళ్ళకి, ముఖ్యంగా పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ మీరు అనేది కొంతవరకు వాస్తవమండి. అక్కడ మనకి ఈ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ లేవు కాబట్టి ఆ ఉన్న చాలా తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి మనకు ఆ రేట్స్ డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. ఈ రేట్ డిఫరెన్స్ మనకు ఎక్కువగా మొబైల్స్, టీవీస్ లేదా గ్యాడ్జెట్స్ ఇట్లాంటి వాటిలో కొత్తగా రిలీజ్ అయిన ఐటమ్స్ మీద ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ సమ్టైమ్స్ ఎంత ఉంటుందంటే కనుక ఆల్మోస్ట్ లైక్ 30% to 40% డిఫరెన్స్ ఉండొచ్చు ఇక్కడికి అక్కడికి చూస్తే కనుక రేట్ డిఫరెన్సెస్. సో మనం ఒక 2 లక్షల వర్త్ ఒక ఐటమ్ తీసుకుంటే కనుక ఇక్కడ 2 లక్షలు ఉంటే కనుక మనకు అక్కడ 1,30,000 1,20,000 అని రావచ్చు, మనకు అంత డిఫరెన్స్ ఉండొచ్చు. కాబట్టి చాలామంది కొందరు అక్కడి నుంచి తీసుకొచ్చేప్పుడు అక్కడ కొనుక్కొని తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే కనుక మనకి ఇండియాలో కస్టమ్స్ డ్యూటీ కూడా పడుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్లో మనం దాన్ని కరెక్ట్గా కంప్లై అయ్యి ఎంతైతే మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుందో ఆ డిఫరెన్షియల్ అమౌంట్కి కొంత మనం కట్టి తీసుకొని రావచ్చు. కానీ రేట్ డిఫరెన్స్ అనేది చాలా వరకు ఉంటుంది. ఈవెన్ ఐఫోన్లో చూస్తే కనుక, సామ్సంగ్లో చూస్తే కనుక కొత్తగా రిలీజ్ అయిన గ్యాడ్జెట్స్లో మనకు ఆ రేట్ డిఫరెన్స్ చాలా వరకు గమనించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బలరామ్ రెడ్డి గారు.